విద్యార్థుల మీద ఈ నెల 20వ తారీఖున జరిగిన లాఠీ చార్జీ విషయంలో సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది. ఇవాళ సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. గతంలో మనం చూసాం కదా, విద్యార్థుల లాఠీ చార్జీ మీద ఒక లాయర్ సుప్రీంకోర్టులో కేసేస్తే ఆ లాయర్ కొన్ని వీడియోలని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారికి చూపించదలుచుకుంటే వీడియోలు చూసే సమయం నాకు లేదు అని ఆయన అంటం పెద్ద ఎత్తున వైరల్గా మారింది. పైగా అసలు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారే కాక్రోజ్ జనతా పార్టీ ఏర్పడటానికి ఒక కారణం అనే చర్చ కూడా ఉంది. ఆయనే సోషల్ మీడియాలో యాక్టివిస్టులను పట్టుకొని, నిరుద్యోగులను పట్టుకొని వీరంతా కాక్రోజులు అని మాట వాడారు. ఆ మాట వాడటం ఆధారంగానే కాక్రోజ్ జనతా పార్టీ పుట్టింది అనేది కదా. సో అప్పట్లో అది అంటే కాక్రోజ్ జనతా పార్టీ పుట్టడానికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కామెంట్సే కారణం. తర్వాత వాళ్ళ మీద లాఠీ చార్జ్ జరిగినప్పుడు కూడా అది కూడా ఆధారాలు చూపిస్తున్నప్పుడు, వీడియోలు అంటే సినిమా వీడియోలు ఏం కాదు, అవేమి క్రికెట్ వీడియోలు కాదు, విద్యార్థుల్ని అత్యంత దారుణంగా కొట్టిన వీడియోలు. ఆ వీడియోలు సుప్రీంకోర్టు ముందు పెట్టడానికి ఉన్న కారణం ఏంటంటే అవి ఆధారాలు కాబట్టి. మరి ఆధారాలు చూడాలి కదా, చూడకుండా చూసే సమయం మాకు లేదు అని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు అంటూ మాత్రం అప్పట్లో పెద్ద చర్చ అయింది, వైరల్ అయింది ఆ కామెంట్స్. సరే, ఇప్పుడు మాత్రం అలా లేదు. ఇవాళ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు విద్యార్థుల మీద జరిగిన లాఠీ ఛార్జీ విషయంలో చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఒక స్వతంత్ర సిట్టు బృందంతో దీని మీద విచారణ జరిపించాలి అని ఆదేశాలు జారీ చేశారు. ఇంత దారుణంగా కొట్టడం ఏంటి? ఎలక్ట్రిక్ లాఠీలు వాడారు, కళ్ళలో కొట్టారటండి. చాలామంది కంటి చూపు పోయిందంట పిల్లగాళ్ళకి. సో ఇంత దారుణంగా వాళ్ళ మీద లాఠీ ఛార్జీ చేయటం ఏంటి? ఇంత దారుణంగా కొట్టడం ఏంటి? అసలు పోలీసులు మినిమం ప్రోటోకాల్ కూడా పాటించలేదు. శాంతియుతంగా నిరసన చెప్పడం అనేది రాజ్యాంగం వాళ్ళకిచ్చిన హక్కు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్నప్పుడు వాళ్ళ మీద ఎలా అంత దారుణంగా ప్రవర్తిస్తారు అనేది ఎలా సుప్రీంకోర్టు జస్టిస్ పోలీసులకి ప్రభుత్వానికి వేసిన ప్రశ్న. సో సపరేట్ సిట్టుతో జరిగిన లాఠీ ఛార్జీ మీద విచారణ చేపించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇది ప్రభుత్వానికి ఒక చెంపపెట్టే. నిజంగా సుప్రీంకోర్టు గనక ఈ లాఠీ ఛార్జీ మీద స్వతంత్ర విచారణ జరిపించి విషయాలు బయటకు తీస్తే ఒక మంచి పరిణామం. చూడాలి. ఒకవైపు కాక్రోజ్ జనతా పార్టీ వాళ్ళేం ఉన్న కేసులు ఎత్తేయాలి, ఉన్న అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ వదిలేయాలని వాళ్ళ ఒకవైపు డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ కూడా ఈ విషయంలో తగ్గి కేసులు ఎత్తేయడానికి సిద్ధమవుతుంది. ఇది ఒక పక్కన జరుగుతుంది. ఇంకొక పక్కన పార్లమెంట్లో అసలు విద్యార్థుల మీద మీరు ఎట్లా లాఠీ చార్జ్ చేస్తారు, ఎందుకు కేసులు పెడతారు, విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి విపక్షాలన్నీ మోడీ గారి ప్రభుత్వాన్ని గట్టిగా అడుగుతున్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఒకవైపు కాక్రోజ్ జనతా పార్టీ బయట, తర్వాత విపక్షాలు పార్లమెంట్లో, ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా. సో అందరూ కలిసి మోడీ గారి ప్రభుత్వాన్ని గట్టిగానే ఇబ్బంది పెడుతున్నారు.